హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం చిన్న చిన్న కట్ల చేపలతో అయితే వేరే చేపల పులుసు అయితే చేసాం. చేపల కూరలో ఇదొక రకం. చేపలను ఫ్రై చేసుకుని తర్వాత ఈ ఫ్రై చేసిన చేపలను పులుసు పెట్టుకోవడం. స్మెల్ అయితే చాలా బాగుంది. ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మా ఊరు మార్కెట్ కి అయితే మిమ్మల్ని తీసుకెళ్లిపోతాను, వచ్చేయండి. సో నేను మార్కెట్ కి వెళ్ళిన తర్వాత 3 చిన్న చిన్న కట్ల చేపలను అయితే తీసుకున్నాను. సో అవి కేజీకి తక్కువ, హాఫ్ కేజీకి ఎక్కువలా ఉంటాయి. సో చూసారా, 3 చేపలను అయితే నేను తీసుకుని వాటిని ఒక చేపని ఫిష్ ఫ్రై అని చెప్పేసి సన్నంగా అయితే కట్ చేపించేసాను. మిగిలినవి కర్రీకి. నేను కట్ల చేపలు ఇంత చిన్న సైజు ఎందుకున్నాయో అంటే ఆంటీ గారు చిన్న స్టోరీ అయితే చెప్పారు. సో రొయ్యల చెరువులో పెరిగిన చేపలు అంటవి. అంటే రొయ్యల చెరువులో చేపలు ఉండవు కాబట్టి సో రొయ్యల చెరువులో నుంచి వీటిని సపరేట్ చేస్తారంట. సో ఈ సైజులోనే వాటిని పట్టేసి వాటికి సపరేట్ గా అయితే వేరే చెరువులో, చేపల చెరువులో సపరేట్ గా వేస్తారని చెప్పారు. సో చూసారండి, ఇప్పుడు వీటిని నేను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నిమ్మకాయ, తర్వాత సాల్ట్, పసుపు వేసి శుభ్రంగా అయితే క్లీన్ చేసేసుకున్నాను. చూసారా ఎంత శుభ్రంగా ఉన్నాయో ఈ పీసెస్. సో చేపకున్న 3 హెడ్లను అయితే తీసేసుకున్నాము. సో వేరే చేపని ఫ్రైకి అయితే ఉంచాము. వీటిని ఇప్పుడు మసాలాలు అయితే పట్టించేద్దాము. 1 స్పూను కారం, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే గరం మసాలా, ఈ 4 వేసుకుని బాగా ఈ ముక్కకి పట్టేటట్టు మనం కలిపేసుకోవాలి ఇలాగా. సో చూసారండి, చేపలని ప్రతి పాట్ కి ఈ మసాలా పట్టేట్టుగా కలుపుకున్నాము. సో ఇప్పుడు ఏంటంటే ఒక కడాయిని అయితే తీసుకున్నాము. చూసారా, ఇది మేము కొత్తగా కొనుక్కున్నాము. దీనికోసం మళ్ళీ సెపరేట్ గా చేపల కూర అయితే చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుని ఈ మనం మసాలా పట్టించిన ఈ ఫిష్ ని పీసెస్ ని ఇలాగ మనం ఫ్రై అయితే చేసేసుకున్నాము. ఒక్కొక్కటిగా వేసేసుకుని ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు ప్రతి పీసెస్ ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా కింద అంటుకోకుండా ఈ గరిటతో అయితే ఇలా తిప్పుకున్నాం ఇలాగా. సో ఏంటంటే వీటిని ఫ్రై చేసిన తర్వాత కూడా వీటిని పులుసు పెట్టుకుంటే ఇదొక ఫ్లేవర్, ఇదొక రెసిపీ, కొత్త రెసిపీ. దీనికి పేరు ఏం పెడితే బాగుంటుందో మీరే చెప్పండి. సో ఇలా అయితే మేము ఫ్రై చేసేసుకున్న తర్వాత మిక్సీ చేసుకున్న ఆనియన్స్ ఒక 4 తీసుకున్నాము. అలాగే 4 టమాటాలు కూడా తీసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా ఇంట్లో దంచుకుని రెడీ చేసుకున్నాము. ఇప్పుడు ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఇలాగ పల్చగా వేసుకుని తర్వాత ఉల్లిపాయలు పేస్ట్ ని అలాగే టమాటో పేస్ట్ ని కూడా వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత గరిటె తోటి చాలా జాగ్రత్తగా ఏ పీసు డ్యామేజ్ అవ్వకుండా ఇలా తిప్పుకుందాము. టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ఘాటుకి సరిపడా రెడ్ చిల్లీని వేసుకుని ఒకసారి గరితో కలిపేసుకున్నాము. ఎందుకంటే ఇందాక మనం ఫ్రై పీస్ లో కొంచెం లైట్ గా వేసుకున్నాము, ఇప్పుడు మళ్ళీ పులుసులోకి కొంచెం వేసుకున్నాము సాల్ట్. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు వీటిని జాగ్రత్తగా అయితే మళ్ళీ తీసుకోవాలి, ఇలాగా కలుపుకోవాలి. 2 రొమ్మల కరివేపాకు, సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలను వేసుకుని మళ్ళీ ఒక్కసారి వీటిని కలుపుకుందాము. సో ఇలా ఎందుకు కలుపుతున్నాం అంటే కింద గరిటెతోటి వాటికి అంటకుండా అయితే కలుపుతున్నాము. ఇప్పుడు మనం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసి ఈ బ్యాండీని అటు ఇటు తిప్పితే ఇప్పుడు అది మన దారిలోకి అయితే వస్తుంది. సో చూసారా, ఇప్పుడు ప్రతి పీసెస్ ఎలాగైతే మసాలాలు అన్ని కలిసేలాగా ఇలా తిప్పుకుందాము. సో ఇలా తిప్పుకుని బాగా మరిగించిన తర్వాత కొత్తలాడుతూ ఆయిల్ బయటికి రిలీజ్ అవుతుందండి.
అప్పుడు మనకు ఫైనల్ గా చేపల కూర అయితే రెడీ అయిపోతుంది. అసలు ఈ చేపల కూర నిజంగా నేను తిన్నాను కదండి, చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది. మనం ఎప్పుడు చేసే చేపల కూరలు చేపల ఇగురులే కాదు, ఇప్పుడు ఇది గ్రేవీతో అయితే వచ్చింది. చాలా అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ప్రిపేర్ చేసుకుని ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని తప్పకుండా ఫాలో అవ్వండి. సో ఇప్పుడు వీటి టేస్ట్ ఎలా ఉందో మనం చూసేద్దాం ఫ్రెండ్స్. చేపలో మీకు ఏ భాగం ఇష్టమో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకైతే హెడ్ భాగం అంటే చాలా ఇష్టం అసలు. అబ్బబ్బబ్బబ్బబ్బ, నిజంగా టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందండి. టేస్ట్ నిజంగా ప్రతి చేప ముక్క అయితే కుక్ అయింది. దాన్ని తింటుంటే చాలా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సో ఇంతవరకు మన ఛానల్ని ఫాలో అయిన సబ్స్క్రైబర్స్ కి థ్యాంక్ యూ. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.